నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ వారం సినిమాలో చూసుకునేసరికి ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ వచ్చేసాడు రామ్, అదే రామ్ పోతినేని. సో సినిమా ఎలా ఉంది, ఏంటి, ఎవరికి అంటే ఏ జోనర్ సినిమా అంటే ఏం చెప్తారు? అంటే ఒక హీరోకి అభిమానికి మధ్యలో ఉండే అంటే సంఘర్షణ అని చెప్పొచ్చు, ఇది వీరాభిమానం అని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటాం హీరో వస్తే ఎంత ఎగబడిపోతారో అభిమానులు అనేది. మరి అలాంటిది సూర్యకుమార్ అనే హీరోకి సాగర్ అనే అభిమానికి వీరాభిమానికి మధ్యలో ఉండే స్టోరీగా చెప్పారు. సినిమా స్టార్టింగ్ మనకి సూర్యకుమార్తో స్టార్ట్ అవుతుంది, ఉపేంద్ర వేశారు ఆ పాత్ర. అయితే ఏంటంటే ఆయన 100వ సినిమా చేస్తారు. చేస్తున్న సందర్భంలో నిర్మాత చేతులు ఎత్తేస్తారు, డబ్బులు లేక షూటింగ్ ఆగిపోతుంది అనే పరిస్థితి. ఫైనాన్సర్స్ ఎవరు ముందుకు రారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో హీరో కూడా అర్థం కాదు. అప్పటికే 6 సినిమాలు ఫ్లాప్లు ఉన్నాయి. ఒక ఫ్లాప్లు వచ్చిన తర్వాత హీరో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారు. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. వరుసగా ఫ్లాప్లు వస్తే ఇతను అయిపోయాడని ఎట్లా ప్రచారం చేస్తారో అలాంటి పరిస్థితే సూర్యకుమార్కి వస్తుంది. 100వ సినిమా ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఇలా చేద్దాం అనుకున్నప్పుడు నిర్మాత ఎవరు ఫైనాన్సర్స్ ముందుకు రావట్లేదు అనుకున్నప్పుడు ఈయన ఒక నిర్మాత నిలబెడతాడు సూర్యకుమార్. అతను ఫ్లాపులో ఉన్నప్పుడు మంచి డేట్లు ఇచ్చి అతను హిట్ రావడానికి హెల్ప్ అయితే మేనేజరు అడగమంటాడు. అంటే రాజీవ్ కనకాల చేశారు అది. అతనైతే ఇస్తాడని చెప్పి అడగమంటే ఫోన్ చేస్తే అతను ఏమంటాడంటే, పెద్ద నిర్మాత అతను, నా కొడుకుని హీరోని చేద్దాం అనుకుంటున్నాను, అందులో ఒక తండ్రి పాత్ర, ఒక మంచి పాత్ర అది చేయమని అడుగుతాడు. అది చేస్తే నీకు 3 కోట్ల అకౌంట్ వేసేస్తాను అని చెప్తాడు. ఒక హీరో, ఎస్టాబ్లిష్డ్ హీరో ఒకసారిగా తండ్రి పాత్రకు దిగజారిపోతే అతని పరిస్థితి ఏమిటి? అయినా సరే అతను ప్రిపేర్ అయిపోతాడు. ఇక ఈ పరిస్థితి తట్టుకోలేక ప్రిపేర్ అయ్యి కూడా పోతాడు. ఆ పరిస్థితిలో అకౌంట్లో 3 కోట్లు పడతాయి. ఎలా పడింది అనేది ఒక పెద్ద మిస్టరీ హీరోకి. దాని మీద మరి ఆ పలానా బ్రాంచ్కి ఫోన్ చేస్తే పలానా వ్యక్తి మీకు వేసాడంటారు. అట్లా ఆ డబ్బులు అకౌంట్లో ఎలా పడినాయి అనే కాన్సెప్ట్ తీసుకుని అక్కడి నుంచి ఆ హీరో అసలు ఇట్లాంటి వ్యక్తి ఎవరు అనేది పరిశోధన చేస్తే అతనికి కొన్ని స్టోరీలు అర్థమవుతాయి. ఒక లవ్ స్టోరీ తెలుస్తుంది మధ్యలో. ఈ ట్రాక్ అంతా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అంటే 2002లో ఈ హీరో 100వ సినిమా చేస్తున్నాడు అనేది. 2002 నుంచి మళ్ళీ 1987లోకి వెళ్తుంది కదా. అంటే చిన్నపిల్లడిగా ఉన్న ఒక వీరాభిమాని అతను ఆంధ్ర కింగ్కి వీరాభిమానికి ఎలా మారాడు అంటే, గోదావరిలో లంక గ్రామాలు, గోడపల్లి లంక అనే ఆ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళంటే ఒక తేలిక అభిప్రాయం ఉంటుంది. అలాగే ఒక మహాలక్ష్మి అనే థియేటర్, రాజమండ్రిలో ఉన్న థియేటర్ ఓనరు, ఆ థియేటర్లోనే హీరో సినిమా రిలీజ్ అవ్వటం కానీ, ఈ కుర్రవాడికి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట చిన్నప్పటి నుంచి. అసలు మీ ఊళ్ళో పనికిరావడం, పనులు చేసుకోవాలి తప్ప చదువుకు పనికిరారు అని ఎగతాళి చేస్తుంటారు. అలాంటిది ఆ కుర్రాడు హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని తను మార్చుకుంటూ ఎదుగుతాడు. ఆ ఎదిగిన వ్యక్తి ఆ థియేటర్ ఓనర్ కూతురు ప్రేమలో పడతాడు. అక్కడ కథ మొదలవుతుంది. అంటే సినిమా లవ్ స్టోరీ ఉంది దీంట్లో, మరి వీరాభిమానం ఉంది. ఈ వీరాభిమానాన్ని లవ్ స్టోరీకి ఎలా ముడిపెట్టాడు అనేది ఇందులో ట్విస్ట్. భాగ్యశ్రీ భోస్లే గతంలో కూడా మనం చూసుకుంటే అన్ని సినిమాలు కూడా హిట్ అయితే అవ్వలేదు, కనీసం కొంత యావరేజ్ టాక్ కూడా తెచ్చుకున్నది లేదు. సో ఈ సినిమాతో అన్నా సరే భాగ్యశ్రీ భోస్లే కనీసం బోని అన్న తెరిచిందంటే ఏం చెప్తారు? అంటే మహాలక్ష్మి పాత్రని బాగా డిజైన్ చేశాడు మా డైరెక్టర్ మహేష్ బాబు. ఎందుకంటే అసలు స్టార్టింగ్లోనే అమ్మాయిని చూసే సన్నివేశాలు కానీ డిఫరెంట్గా ఆ అమ్మాయి లుక్స్ని చూపించడం, థియేటర్ని అద్దాలు పగల కొడుతుంటే అద్దం పగల కొట్టినప్పుడు అద్దంలోంచి అమ్మాయిని చూపించడం కానీ, ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకొక అద్దం పగల కొట్టిన దాంట్లో చూపించడం కానీ, అక్కడ హీరోయిన్ని పరిచయం చేసే విధానంలో చక్కగా చూపించాడు. దాంట్లోంచి ఇతను చూడటం కానీ, ఆ తర్వాత వీళ్ళిద్దరు ప్రేమలో పడటం కానీ అవన్నీ బాగా చేశారు. అలాగే సాగర పాత్రలో రామ్ కూడా అతనిలో చాలా ఈజీ ఉంది, అంత ఈజీగా యాక్ట్ చేశాడు. సూర్యకుమార్గా ఉపేంద్ర కూడా చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అలాగే రాహుల్ రామకృష్ణ ఈశ్వర్ అనే పాత్రను పోషించాడు. అతను తర్వాత జర్నలిస్ట్ అవుతాడు. ఇద్దరు ఫ్రెండ్స్, ఒకప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళు. ఇతను సాగర్ ప్రెసిడెంట్, ఈశ్వర్ ఏమో సెక్రటరీగా ఉండేవాళ్ళు. కానీ ఇతను ఊహల్లో వెళ్ళిపోతున్నాడని చెప్పేసి దూరం అయిపోతాడు ఫ్రెండ్. అట్లా కొంత అతని స్టోరీ ఉంది. అయితే వాస్తవానికి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి ఒక ఫ్యాన్ అయి ఉంటారు, ఏదో ఒక హీరోకి. మీరు ఏ హీరోకి ఫ్యాన్ అంటే మీరు ఏం చెప్తారు? నేను ఎన్టీఆర్ ఫ్యాను, ఆ తర్వాత రజనీకాంత్ ఫ్యాను. సో ప్రతి ఒక్క నేను ఫ్యాన్నే. కానీ అంటే వీరాభిమానం అంటే మరీ ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఆ తరహా వీరాభిమానం లేదు. సినిమా రిలీజ్ అయితే ఆ హీరో సినిమా చూడాలి అనే వీరాభిమానం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ఉదయం షోలు 9 గంటలకు వేసేవాళ్ళు.
ఆ తరహాతో నాకు చాలా చేదనుభవాలు ఉన్నాయి. నిజంగా ఫ్యాన్స్ ఎలా ఉంటారో, ఫ్యాన్స్ పిచ్చి ప్రేమ ఎలా ఉంటుంది అనేది నీకు నువ్వు ఒక హీరో అంటే ఎక్కువ ఇష్టమా, వీరాభిమానికి ఒక హీరో అంటే ఇష్టమా, లేకపోతే లవ్ చేసిన అమ్మాయి అంటే ఇష్టమా అనుకున్నప్పుడు కూడా ఆ డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆ అమ్మాయి కన్నా ఆ హీరోకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అతను. అలాగే డైలాగుల విషయంలో కూడా మహేష్ బాబురావు మరి డైలాగుల విషయంలో కూడా చాలా లోతైన డైలాగులు చాలా అక్కడక్కడ చాలా పేలినాయి. మరి అది చెప్పడం కన్నా చూడటం బెటర్ అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది హీరోలకి ఫ్యాన్స్ కాదు, లేదంటే ఫ్యాన్స్కి మించి కాదు, భక్తులు కూడా ఉన్నారు కొంతమంది హీరోలకి. సో అలాంటి హీరోల ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా ఈ సినిమా కనెక్ట్ కాబోతుందా, లేదా ఏదైనా ఒక హీరోకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా ఆ యొక్క పాత్రలో ఎవరైనా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే అలా చెప్పలేం, కానీ మీరు అన్నారు కదా భక్తులుగా తీసుకోవచ్చు అనేది. ఇందులో కూడా చెప్పాడు, రాముడికి భక్తుడు హనుమంతుడు అనే డైలాగు ఇతని తండ్రి పాత్ర రావు రమేష్, రాము తండ్రి పాత్ర రావు రమేష్ అంటే ఇతను ఒక భక్తుడుగానే చూశాడు. అంటే రాముడిని హనుమంతుని పోల్చారు, కానీ ఆ పోలిక రావు రమేష్ ఒక డైలాగులో అర్థం ఏంటంటే అంత వీరభక్తుడు అనేది, నా కొడుకు అంత వీరభక్తుడు ఆ హీరోకి అనేది చెప్పడమే. అలా వీరభక్తులు వీరాభిమానులు చాలామంది ఉన్నారు. మనం అభిమానులు కోణంలో చూసుకున్నప్పుడు అభిమానులు చేసే చేష్టలకి ఆ హీరోలు ఆ ఎంకరేజ్మెంట్ ఉండటం అనేది చాలా అవసరం. మరి ఒక వీరాభిమాని విషయంలో ఆ హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది, ఇంకా తను అభిమానించే వ్యక్తుల కోసం. ఇంకొకటి ఏమర్థమవుతుంది ఈ సినిమాలో, మన హీరో అంటే అందమైన పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, నిర్మాతలు మారిపోయారు, హీరోకి 10 కార్లు ఉన్నాయి, ఇలా చూస్తాం జనరల్గా. కానీ ఆ హీరో ఆ స్టార్డమ్ నిలబెట్టుకోసం ఎంత తపన పడతాడు అనేది మనకి సూర్యకుమార్ పాత్ర ద్వారా చూపించారు. తన స్టార్డమ్ నిలబెట్టుకోవాలి. మరి ఒక్కోసారి ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నా కానీ, మరి చాలామంది హీరోలు అప్పట్లో తీసుకున్నా కానీ మళ్ళీ నిర్మాతల కోసమే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అతను ఫైనాన్స్ ఇవ్వలేని పరిస్థితులు ఎక్కడ రాకపోతే తన ఇల్లు, కార్లు, బంగ్లాలు అన్నీ అమ్మేద్దాం అనేది సిద్ధమైపోతాడు అతను సూర్యకుమార్. మరి అక్కడ హీరోకి ఉన్న స్ట్రగుల్ అనేది మనకు కనిపిస్తుంది కదా, అది బయట సమాజంలో మేనేజర్ చెప్తాడు, ఇది ఇల్లు అమ్ముకుంటే మనకున్న విలువ అదే, అది కూడా పోతే మనం అసలు వాల్యూనే ఉండదు మనకి అనే మాట కూడా చెప్తారు. అలాంటి సంఘర్షణ అనుభవించిన హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక హీరోకి ఆ పరిస్థితి వస్తుంది. ఇందులో అదే చూపించాడు, అక్కడ వీధిని పడే పరిస్థితి వచ్చేసింది అతనికి. అదే అండి. అయితే గతంలో మనం చూసుకుంటే సితార్ అనే సినిమాలో శరత్ బాబు గారి క్యారెక్టర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉండబోతుంది. గతంలో వారి యొక్క తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, పూర్తి రాజవంశీకులు అని చెప్పేసి అనుకుంటూ తనకు ఉన్నటువంటి ఒక ఆస్తిని సంపాదించుకొని కోర్టుకి సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టి తను కూడా కనిపించేది హీరోలాగా కనిపిస్తాడు, కానీ కష్టాలు మాత్రం చాలా పడతాడు. ఆ కోర్టు విప్తే ఆ యొక్క సీన్ ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. సో అలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయా? అంటే అంత విపత్కర పరిస్థితి హీరోకి రాదు, అంత విపత్కర పరిస్థితి రాదు. అతను తన సినిమా ఆగిపోకుండా 100వ సినిమా అంత ఆగిపోకుండా, అంటే సూర్యకుమార్ అతని పేరు, అస్తమించిన సూర్యుడు అనే టైటిల్తో ఆర్టికల్ చూడంగానే మరి ఏ హీరోకైనా ఎలా ఉంటుంది? మరి హీరోలు దాన్ని కాపాడుకోవడం కోసం తాపత్రయపడతారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు డబ్బులు తీసుకున్నా జాగ్రత్త చేసుకున్నా కానీ, కొంత హెల్ప్ చేస్తున్నా కానీ ఆ ఇమేజ్ అనేది ఒకసారి జాగ్రత్త కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవటం క్రమంలోనే ఇతను ఏం చేశాడు సూర్యకుమారు అనే స్టోరీతో పాటు ఈ కథని ప్యారలల్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవడం, కథ నడపడం, మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంకు, మళ్ళీ తర్వాత మళ్ళీ హీరోని వాస్తవంలోకి రావటం, అక్కడి నుంచి కథ ఎలా జరిగింది, అసలు హీరోయిన్కి హీరోకి అంటే రాముకి, ఇక్కడ హీరో అంటే మళ్ళీ సూర్యకుమార్ వస్తాడు, సాగర్కిను మహాలక్ష్మికి పెళ్లి జరిగిందా లేదా, ఆ పెళ్లికి ఉన్న ఆటంకాలు ఏంటి అనేది ఇందులోని ప్రధానమైన అంశం. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తాడు. ఈ లంక గ్రామాల్లో, చిన్న గ్రామం లంక గ్రామం, అక్కడ నేను థియేటర్ కట్టేస్తాను, మహాలక్ష్మి పేరుతో పెద్ద థియేటర్ కడతాను, అప్పుడు నీ కూతురు నాకు ఇవ్వాలని ఛాలెంజ్ విసురుతాడు. అతను కట్టాడు లేదా, తన ఛాలెంజ్ నిలుపుకున్నాడా లేదా అనేది ఒక కీలకమైన పాయింట్. కాకపోతే అక్కడ సహజత్వం కొద్దిగా లోపించింది అనిపించింది. లంక గ్రామాల్లో థియేటర్లు కట్టడం అనేది ఆ రోజుల్లో 2002 ఆ ప్రాంతంలో అది అసహజమైన విషయం. అక్కడ టూరింగ్ టాకీస్ లాగా పెట్టి స్క్రీన్ మీద చేస్తే జనం వచ్చారనేది కొద్దిగా అసహజత్వం అనేది అక్కడ కనిపించింది. కానీ మనం సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి పెద్ద చిన్న చిన్న లోపాలు ఎవరికైనా ఉంటాయి. అది ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? అభిమాని గెలిచాడని చెప్పొచ్చండి. ఒక మాటలో చెప్పాలంటే అభిమాని గెలిచాడు. మరి ఎలా గెలిచాడు అనేది సినిమాలో చూడాలి. అయితే హీరోలు నిజంగా అభిమానుల కోసం ఏదైనా చేస్తారా అనడానికి, లేదా హీరోల కోసం అభిమానులు ఏదైనా చేస్తారు,
ఎంతటి పనికన్నా తెగిస్తారు. అది బ్లడ్ బ్యాంకులు కావచ్చు, లేదంటే ఏమంటారు అనమాట ఆర్గాన్స్ డొనేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. సో ఒక అభిమాని హీరో కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ ఈ సినిమాలో దానికి విభిన్నంగా ఒక హీరో ఒక అభిమాని కోసం ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి, సో నిజంగా చాలా గుండెకి హద్దుకునేటువంటి సన్నివేశం అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే ఒక అభిమానిని వెతుక్కుంటూ హీరో వెళ్ళే పరిస్థితి వస్తుందా అనేది ఒక పాయింట్ అండి. అతనికి హీరోకి వచ్చింది. మరి నిజ జీవితంలో హీరోలు అందరూ తన అభిమానులు వెతుక్కుంటూ వెళ్తారా అంటే వెళ్ళరనే చెప్పాలి. కొందరు హీరోలు మాత్రం వెళ్ళగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎవరంటే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా రజనీకాంత్. వీళ్ళకి ఆ పరిస్థితి వస్తే జనరల్గా వీళ్ళ అభిమాని కోసం వెళ్తారని చెప్పొచ్చు. వీళ్ళ మెంటాలిటీ మనకు తెలుసు, డబ్బుకి ప్రయారిటీ ఇవ్వరు. అవును, గతంలో కూడా చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. డబ్బుకి ప్రయారిటీ ఇవ్వరు. ఒక అభిమాని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంటే పలరించిన హీరోలు ఉన్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఏ పరిస్థితుల్లో అభిమాని వెతుక్కుంటూ హీరో వెళ్ళాడు అనేది ఒక కీలకమైన పాయింట్. మరి చివరికి ఈ పెళ్లి జరిగిందా లేదా ఇలాంటి విషయాలు సినిమాటిక్ అక్కడ లిబర్టీ తీసుకున్నాడు. సినిమా క్లైమాక్స్ అనేది హైలైట్ అయిందండి సినిమాకి. చివరి 20 నిమిషాలు సినిమాని ఓ రేంజ్లో తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. డైలాగులు కానీ, ఆ హీరోకి అభిమానికి మధ్యలో జరిగే డైలాగులు కానీ, ఆ ఎమోషన్స్ కానీ అక్కడ బాగా క్యారీ అయినాయి. సో ఓవరాల్గా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఏమైనా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా సీక్వెల్ దీంట్లో ఉందని లీడ్ ఏమి ఇవ్వలేదు. చేయాలనుకుంటే సీక్వెల్ చేయొచ్చు కూడా. ఎందుకంటే మరి రామ్ పరిస్థితి తర్వాత ఏమైంది అనే కోణంలో ఇంకోటి తీసుకోవచ్చు చేయాలనుకుంటే. సాగర్ అనే వ్యక్తి మామూలుగా మళ్ళీ థియేటర్ ఓనర్గా ఉంటాడా లేదా అనేది ఒక పాయింట్. అది దాని సినిమా అక్కడ ముగించాడు కాబట్టి వాళ్ళైతే చేసే ఆలోచన లేకుండా ఒక పాటతో ముగించారని చెప్పొచ్చండి. సో మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఏం చెప్తారు? నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తానండి. 5కి 3. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వీకెండ్స్లో కలెక్షన్ ఎలా ఉండబోతుంది, మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా నిలబడబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.